అమ్మాయి తండ్రి ఆజ్ఞ మేరకు గుడికి వెళ్లి తిరిగి వచ్చింది. దర్శనం బాగా జరిగిందా బిడ్డ అని అడిగాడు తండ్రి. ఏం దర్శనమో ఏమో నాన్నగారు, ఇంకొకసారి ఎప్పుడు గుడికి వెళ్ళమని చెప్పకండి నాన్నగారు అని కోపంగా చెప్పింది కూతురు. ఏం జరిగింది బిడ్డ అని తండ్రి అడిగాడు. గుడిలో ఒక్కరంటే ఒక్కరు దేవుని మీద ధ్యాసతో లేరక్కడ. అందరూ వారి వారి మొబైల్ ఫోన్లో మాట్లాడుకోవడము, ఫోటోలు తీసుకోవడము, వారి వారి సొంత విషయాల గురించి మాట్లాడుకోవడము, అసలు భక్తి అనేది లేనే లేదు నాన్నగారు. కనీసం భజనల వద్ద కూడా సరైన పద్ధతులలో ఉండడం లేదు. ఎవరిలోనూ నాకు భక్తి భావన అనేది కనిపించలేదు నాన్నగారు అన్నది కూతురు. తండ్రి కాసేపు ఆలోచించి, సరే బిడ్డ, నీవు తుది నిర్ణయం తీసుకునే ముందు నాదొక చిన్న కోరిక తల్లి, చేస్తావా అని అడిగాడు తండ్రి. తప్పకుండా నాన్నగారు, మీ మాట ఎప్పుడూ కాదనలేదు కదా, చెప్పండి ఏం చేయాలో అంది కూతురు. ఒక కుండలో నిండుగా నీళ్లు తీసుకొని గుడికి వెళ్ళి 3 అంటే 3 ప్రదక్షిణలు చేసి రావాలి. అయితే చిన్న గమనిక, నీ కుండ నుంచి ఒక్క చుక్క నీరు కూడా తొనకరాదు. ఈ పని చేయగలవా తల్లి అన్నాడు తండ్రి. ఓ అలాగే నాన్నగారు, తప్పకుండా చేస్తాను మీకోసం అని కుండలో నిండుగా నీరు